ముందు నేను చెప్పేది ఒకటే, మీరు అనుమానం అయితే మైండ్‌లో నుంచి తీసేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ 2024 వాళ్ళు ఏవండీ అక్కడ నోటిఫికేషన్‌లో 2024 అని క్లియర్‌గా మెన్షన్ చేయలేదు కదా సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరు గమనించినట్టయితే నేను నోటిఫికేషన్ చూపించినప్పుడు అన్ని R18 బీటెక్ రెగ్యులేషన్ వాళ్ళకు అని చెప్పేసి ఇచ్చారు. ఆ తర్వాత 2022, 2023, 2024 వాళ్ళకని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది గమనించాలి మీరు. సో, దానికి సంబంధించిన వీడియోస్ అనేవి నేను చేశాను. అయితే ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ హౌ మెనీ డేస్ ఇట్ టేక్ టు గెట్ ఎ జేఎన్‌టీహెచ్ గ్రేస్ మార్క్స్ అప్లైడ్ పీసీసీఎం? గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన పీసీసీఎం రావడానికి ఎన్ని రోజులు పడుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. జనరల్‌గా అయితే ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అప్లై చేయలేదనుకోండి, మామూలుగా పాస్ అయిపోయారనుకోండి, పీసీసీఎంఎంకి అప్లై చేసుకుంటే నో డ్యూ ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈజీగా 2-7 డేస్‌లో వస్తది. అది రావాలంటే ఏం చేయాలో నేను చెప్తానది. ఇక గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే ఎన్ని డేస్ పడుతుంది? సో, జనరల్‌గా వచ్చేసరికి 2022 వాళ్ళకొచ్చేసరికి 2-3 మంత్స్ పట్టింది గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన పీసీసీఎంఎం రావటం. ఎందుకంటే ఎక్కువ మంది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక అప్పటు వచ్చేసరికి అప్పుడే కొత్తగా అంత పెంచడం జరిగింది. అందరూ ఒకేసారి క్రౌడ్ మీద పడుతుందని చెప్పేసి అంతా చేయడానికి 2-3 మంత్స్ పట్టింది. ఆ తర్వాత 2023 వాళ్ళు చూసుకుంటే వాళ్ళు డిక్లేర్ చేసింది ఏంటంటే 45 డేస్ లోపు వస్తుందని చెప్పేసి. అయితే ఆ తర్వాత 45 డేస్ నుంచి 52 డేస్‌లో మీకు గ్రేస్ మార్క్స్ అప్లైడ్ పీసీసీఎంఎం అయితే వచ్చిందనమాట. ఇక మరి ఇప్పుడు 2024 పాస్డ్ ఔట్ వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది? 2022 పాస్డ్ ఔట్ వాళ్ళు 2024 పాస్డ్ ఔట్ వాళ్ళకొచ్చేసరికి వాళ్ళకి కూడా 45 డేస్ టు 52 డేస్ అయితే ఈ పీసీసీఎంఎం గ్రేస్ మార్క్స్ అప్లై చేసింది రావాలంటే టైం పడుతుందన్నమాట, అంత టైము. సో ఈ టైంలో ఇక మీరు వెయిట్ చేయడం తప్ప వేరేదేం లేదు. ఇంకేమన్నా ఇంకా లేట్ అయితే అప్పుడు ఏం చేయాలో అప్పుడు పరిష్కారం చెప్తాను నేను. చాలా ఉన్నాయి సొల్యూషన్స్. సో వీటి గురించి అయితే పర్టికులర్గా స్టూడెంట్స్ బాగా అడుగుతా ఉన్నారనమాట. అసలు అన్ని రోజులు పడుతుంది, అంతకంటే ముందు రాదా సార్ అని చెప్పేసి. అంతకంటే ముందు అనేది రాదు. సో అయితే ఇంకా చాలామంది అడుగుతా ఉన్నారు ఏంటంటే మ్యాథ్స్ సబ్జెక్ట్స్కి, ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్కి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా? గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలంటే తత్కాల్ ప్రాసెస్ ఉందా? మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు నేను ఒక పీసీసీఎంఎంకి గ్రేస్ మార్క్స్ కోసం అప్లై చేస్తున్నాం కదా, ఎలా అప్లై చేయాలి? ఒకవేళ అప్లై చేసిన తర్వాత మనకు మనది యాక్సెప్ట్ అయిందని ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మిగతా క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సరు మీరు ఎగ్జామ్స్ రాయాలా వద్దా, గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే ఒకవేళ 3 రకాల కేసెస్ నేను నిన్న వీడియో చేయడం జరిగింది. ఐకార్డ్‌లో కానీ, ఎండ్ కార్డ్‌లో కానీ, ఛానల్‌లో కూడా ఉంటాయి చూసుకోండి. ఇంకా ఎవరెవరికి ఎన్ని గ్రేస్ మార్క్స్ అయన్నీ చెప్పడం అయితే జరిగింది. మరి 2025 వాళ్ళ పరిస్థితి ఏంటని కొంతమంది అడుగుతున్నారు. వాటికి సంబంధించిన అప్డేట్ కూడా ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.